ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 18వ తేదీ. యెహోవా మాత్రము వాని నడిపించెను. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 12వ వచనం. కొండెక్కడం కష్టంగా ఉంది. ఆయాసం తెలియకుండా తోటివారెందరో ఉన్నారు. ఉన్నట్టుండి సన్నని దారి, అతి కష్టమైన దారి ఎదురైంది. ప్రభు అన్నాడు, కుమారుడా, నాతో ఒంటరిగా నడిస్తే మంచిది. నెమ్మదిగా నడిపించాడు ముందుకి, చల్లని మాటలు చెబుతూ పైకి. నా భయాలు బాధలు చెప్పాను. ఆయన చేతిపై ఆనుకున్నాను. నా అడుగులు వేగం పుంజుకున్నాయి. మసక చీకటిలో గతుకుల బాట ఆయన సన్నిధిలో రాజమార్గమైంది. భయపడ్డాను, నిశ్చలమైన నమ్మకంతో జవాబిచ్చాను. అలాగే ప్రభు నా చెయ్యి పట్టుకున్నాడు. నా అభిష్టం ఆయనకు అప్పగించాను. ఆయనలో లీనమయ్యాను. చాలా కాలం ఆయన తప్ప ఇతర మిత్రులెవరూ కనబడలేదు. నీ వాళ్ళెవరైనా నిన్ను వదిలిపోయారా? త్వరలో కలుసుకుంటావు. ఊహించలేని ఆనందపు వెల్లువలో, పరలోకపు పాటలతో గడిచిన బాటసారి జీవితాన్ని అపురూపంగా నెమరు వేసుకుంటూ, వీటన్నిటిలో ఒక జ్ఞాపకం అపురూపంగా ఉంటుంది. ఆ పసిటి పట్టణములో కలిసిన మనమంతా కృతజ్ఞత నిండిన ప్రేమ స్వరాలతో ఆ ఇరుకు బాటలో మనతో నడిచిన యేసు ప్రేమను తలుచుకుంటాము. లోతైన లోయ పక్కనే ఎత్తైన కొండ ఉంటుంది. బాధ లేకుండా ప్రసవం జరగదు. నీ బ్రతుకులో ఎడబాటు రాత్రి కమ్ముకుందా? చాలాసార్లు ఇలాంటి సమయాల్లోనే దేవుడు నిన్ను తనకు చేరువగా తీసుకుంటాడు. విలపించే వాళ్లకు నచ్చజెప్తాడు. చనిపోయిన వ్యక్తి నాకు కావాలి, అందుకే తీసుకుని వెళ్ళానంటూ లోకం చెర నుండి విడిపించి అదృశ్యమైన వెలుగు జనుల మధ్య దగదగ మెరిసిపోతూ మానవాతీతమైన దివ్య కార్యాలను చేయడం కోసం నిలబెట్టుకున్నానని చెబుతాడు. దుఃఖాన్ని అనుభవిస్తున్న నీవు, నేను అర్థం చేసుకోగలిగితే అది విజయగీతమే అవుతుంది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.